గురించి మొదట ఉన్నటువంటి ప్రేమని విడిచిపెట్టావు. చూడండి, చాలా మంది భార్య భర్తల జీవితంలో కానీ, నేను అంటే వివాహం కాలేదు కానీ ఆ అనుభవాన్ని మాట్లాడవద్దు, కానీ ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఒక 2-3 నెలలు లేదా సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఉంటారన్నమాట, మాట్లాడుతూ ఉంటారు. అందుకే ప్రతిదీ కూడా మంచి మీద తెస్తారు, మంచి మీదకి ఇస్తారు, మంచి నీళ్ళు, కాఫీ, టీ అని ఇస్తుంటారు. ప్రారంభంలో చాలా ప్రేమ ఆప్యాయంగా ఉంది, మధురంగా ఉంది. కానీ దేవుడు నీకు నాకు మనందరికీ హెచ్చరికిస్తూ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా యోహాను గారు తెలియజేస్తున్నట్లుగా నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ఒకప్పుడు నేను దేవుని కొరకు ఏదైనా చేయగలను, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, నా స్టడీలో నేను చక్కగా చదువుకుంటే దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానంటావు. 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఎవరితోటో లవ్ అఫేర్ పెట్టుకుంటాను అన్నారు. దేవుడు నన్ను రక్షిస్తే, దేవుడు నన్ను బాగుపరిస్తే, నా జీవితాన్ని స్థిరపరిస్తే, నా కుటుంబాన్ని చక్కగా చేస్తే నేనేం చేస్తానంటే దేవునికి మహిమకరంగా ఉంటానంటాం. నీ మాటలని దంభమైనవి, నీ ప్రవర్తనని దంభమైనవి. అలా ఒకరి జీవితంలో నేను చూశాను. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి చదివించారు. ఆమె యొక్క కోరిక కూడా ఉన్నతంగా జాబ్ చేయాలని. వాళ్ళ నాన్న కూడా ఈమె జాబ్ చేసి నా యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని చూశారు. కానీ ఇంటర్ అయింది, డిగ్రీలోకి వెళ్ళింది, ఎవరినో ప్రేమించింది, తనే కావాలి, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చూడండి, ఆ వివాహం అయిన వెంటనే అతను చనిపోయాడు. తల్లిదండ్రుల యొక్క కోరికలు బిడ్డలు భంగం చేస్తా ఉన్నారు. ఎందుకు బిడ్డలు భంగం చేస్తా ఉన్నారంటే, నీ యవ్వన కాలంలోని తల్లిదండ్రులుగా నీవైనా నేను నీ యవ్వన కాలంలో నువ్వు దేవుని వరకు ఏదైనా చెయ్యాలనుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావు కదా. నీ పాపమే, మన పాపమే మన బిడ్డలు. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు. వారు చేసినటువంటి దోష శిక్షణ ఎవరి మీద పడింది? కుమారుల మీద పడింది. చూడండి, ఆ తండ్రి అనుకున్నాడు నా బిడ్డ మంచి జాబ్ సంపాదించుకుంటుంది, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజున జాబ్ కాదు, వ్యతిరేకమైనటువంటి దశలో పరిగెత్తడంతో కొన్ని దినాలు ఆయన వేదనతో బాధతో చివరికి మరణానికి వెళ్ళిపోయాడు. దేవుడు నిన్ను బలపరిచి ఎన్నో విధములుగా దేవుడు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉన్నప్పుడు చివరికి ఏం చేస్తున్నామంటే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మనం విరోధముగా ఉన్నాము, భూమి శరీర సంబంధమైనటువంటి తండ్రికి తల్లికి విరోధంగా ఉన్నాము. పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి విరోధముగా ఉన్నాము, భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం విరోధముగా ఉన్నాము. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ నువ్వు విలువగా ఎంచట్లేదు, నువ్వు విలువగా చూడట్లేదు. మా తండ్రులు ఏం చేశారు? పాపం చేశారు. మా తండ్రి పాపం చేస్తే, మా నాన్న పాపం చేస్తే, మా అయ్య పాపం చేస్తే, మా తాత పాపం చేస్తే, మా ముత్తాత పాపం చేస్తే నా మీద పడ్డం ఏంటి? మన మీద పడ్డం ఏంటి? పిల్లల మీద పడ్డం ఏంటి? వారికి ఉన్నటువంటి ఆస్తి నీకు వస్తుంది, వారికి ఉన్నటువంటి పాపం కూడా వస్తుంది. వాళ్ళు పాపం చేసి గతించిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాప దోషం శిక్షణ అంతా కూడా ఆ కలవరికి రక్తంలో కడబడాలంటే మన జీవితాన్ని బాగుపరచుకోవాలి. ఎందుకని చెప్పారు, దుష్టుడు మరణమునందు చేత నాకేమైనా సంతోషమా? తన ప్రవర్తన సరిదిద్దుకుని తన జీవితాన్ని బాగు చేసుకుని అపవిత్రమైనటువంటి జీవితాన్ని బాగు చేసుకుని నా సన్నిధికి రావడమే నాకు సంతోషం అయ్యా, నా సన్నిధికి రావడమే నాకు సంతోషం. ఈ రోజైనా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు ఒక్క రోజు మనకి అవకాశం ఇచ్చారు. మన పూర్వీకుల యొక్క పాపము, మన పితరుల యొక్క పాపము మన బిడ్డల మీద ఉండకూడదు. చూడండి,
మీలో తల్లిదండ్రులుగా చాలా మంది ఉన్నారు. మీ బిడ్డలు ఒక అత్తనో ఒక మామీనో ఒక బంధువునో ఎటకారంగా ఏదైనా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీ ఏనాడైనా మీ హృదయాల్లో కానీ మీ మనసులో కానీ ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, ఇది తప్పు అనేటువంటి మనస్సు మనకు వస్తుందా? ఇదిగో మేనత్త వస్తుంది ఒకటన్నాడు, మేనమ్మ వస్తున్నాడు ఒకటన్నాడు. చూడండి, సరసక్తులు కూడా మన జీవితంలో రాకూడదు. పోకిరి మాట వచ్చినప్పకూడదు. పోయిన వారం తెలియపరిచాను, ఆదివారం బూతులను పోకిరి మాటలను సరసక్తులను వచ్చినప్పకూడదు. అటువంటి వాడు నా రాజ్యానికి హక్కుదారుడు కాదు. మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాము? దేవునికి వాక్యాన్ని నేర్పించడానికి ఒక్కో రోజైనా నీ కుమారుడికైనా నీ కుమార్తెకైనా నీ బంధువులకైనా దేవునికి వాక్యాన్ని చెప్పడానికి కొన్ని దినములైన ఉపవాసం